గత నెల 30న 7గురు మావోయిస్టులను పోలీసులే విషమించి చంపారని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. పోలీసులకు అప్రూవర్ గా మారిన వ్యక్తితో భోజనాలు ఏర్పాటు చేయించి స్పృహ కోల్పోయేలా చేశారని లేఖలో పేర్కొంది. తర్వాత వారిని చిత్రహింసలు పెట్టి హతమార్చినట్లుగా తెలిపింది. ఈ హత్యాకాండను నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త బంద్కైతే పిలుపునిచ్చింది. గత నెల 30న 7గురు మావోయిస్టులను పోలీసులే విషమిచ్చి చంపారని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. పోలీసులకు అప్రూవర్ గా మారిన వ్యక్తితో భోజనాలు ఏర్పాటు చేయించి స్పృహ కోల్పోయేలా చేశారని లేఖలో పేర్కొంది. తర్వాత వారిని చిత్రహింసలు పెట్టి హతమార్చినట్లుగా తెలిపింది. ఈ హత్యాకాండను నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఈ నెల 30న 7గురు మావోయిస్టులను పోలీసులే విషమిచ్చి చంపారని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. పోలీసులకు అప్రూవర్ గా మారిన వ్యక్తితో భోజనాలు ఏర్పాటు చేయించి స్పృహ కోల్పోయేలా చేశారని లేఖలో పేర్కొనడం జరిగింది. తర్వాత వారిని చిత్రహింసలు పెట్టి హతమార్చినట్లుగా సమాచారం. ఈ హత్యాకాండను నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త బంద్కైతే పిలుపునిచ్చింది. మొత్తంగా మావోయిస్టులను పోలీసులే విషమిచ్చి చంపారంటూ కూడా ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 1న ములుగులో విష ప్రయోగం చేస్తారంటూ కూడా మావోలైతే లేఖలో పేర్కొనడం జరిగింది. తాజాగా ప్రెస్ నోట్ నైతే పార్టీ అయితే విడుదల చేస్తుంది. తాజాగా మావోయిస్ట్ పార్టీ ప్రెస్ నోట్ అయితే విడుదల చేసింది. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త బంద్కు అయితే పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. పద్మ, ఈ నెల 30న 7గురు మావోయిస్టులను పోలీసులు హతమార్చడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా భాగం ములుగు జిల్లాలో ఏటూరు నాగన్ తాడ్వాయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దండకరణంలో మా పెద్ద బెందులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ నేపథ్యంలోనే 7గురు మావోయిస్టులు వెంటనే మృతి చెందిన దానిపై ఇప్పటికే మావోయిస్టు సంఘాలు అనేక సందర్భాల్లో పౌర హక్కు నేతలు కావచ్చు ఇదంతా కూడా హైకోర్టు సంప్రదించబడుతుంది. దానిలో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టు కమిటీ ఆరోపించబడుతుంది. ఎవరుందో మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ పూర్తిగా కుట్రపూరితంగా జరిగినది. ఎన్కౌంటర్ మావోయిస్ట్ ఎదురుకల్పులో చనిపోలేదు. వారిని ఎక్కడ వేరే దగ్గర భోజనం చేస్తుంటే భోజనంలో విషం కలిపి స్పృహ కోల్పోయేలాగా చేసి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ చేశారు తప్ప నిజంగానే ఎదురుకాల్పులు జరగలేదు. ఎదురుకాల్పులు జరిగినటువంటి అంశం కానే కాదు. మావోయిస్టులని పోలీసులు కావాలనే ఒక హత్యా ప్రయత్నం చేశారని చెప్పేసి అయితే మావోయిస్టులు లేఖ విడుదల చేయడం జరిగింది. దీని నేపథ్యంలోనే వారిని అనేక చిత్రహింసలు పెట్టి మార్చి చంపినప్పుడు తెలుస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి నిరసనగా ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టు నేతలంతా కూడా. అయితే దీనిపై ఎందుకంటే ఇప్పటికే మావోయిస్ట్ నేతలు కావచ్చు, ఇటు పౌర హక్కు నేతలంతా కూడా హైకోర్టు సంప్రదించడం జరిగింది. ఇది ఎన్కౌంటర్ జరిగింది కావచ్చు, పోలీసులు కావాలని ఎవరైతే
గతంలో జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ మావోయిస్టుల ఇన్ఫార్మర్ నేపథ్యంతో వాళ్ళని ఇద్దరిని తీసుకొచ్చి కాల్ నరికి చంపారని చెప్పి మావోయిస్టులు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో వీరందరూ కావాలనే ఇలా పోలీసులకు కుమ్మక్కై సమాచారం చేస్తున్న నేపథ్యంలోనే ఇవాళ మావోయిస్టులు ఎదురుగాల్పుల నేపథ్యంలో వారిని ఇరువుని మృతి చేయడం జరిగిందండి. దానికి నిరసనగా రేపు 9వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపియడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.